దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీల, వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీల. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి గ్లాసుల గోల, కనండి మనుషుల లీలా. అయ్యా అయ్యా, జాగ్రత్త బాబు జాగ్రత్త, అది రాజధాని నగరంలో ప్రతిష్ఠించవలసిన విగ్రహం, జాగ్రత్త బాబు. బెంబేలు పడకండి, విమానంలో మీ శ్రీరామచంద్రుల వారున్నారు. శ్రీరామనామస్మరణ చెయ్యండి, అంతా సర్దుకుంటుంది, సర్దుకుంటుంది. రామ్ రామ్ ఆలయాలలో వెలుతురు లేదు, ఆకాశంలో చీకటి లేదు, ఆలయాలలో వెలుతురు లేదు, ఆకాశంలో చీకటి లేదు. విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే, విమానాలలో విహరిస్తుంటే సముద్రాలనే దాటేస్తుంటే, గుడిలో ఎందుకు రామయ్య, విడుదల చేస్తాం రావయ్య, నిన్ను విడుదల చేస్తాం రావయ్య, గుడిలో ఎందుకు రామయ్య, నిన్ను విడుదల చేస్తాం రావయ్య. రామయ్య రావయ్య, రామయ్య రావయ్య, రామయ్య లేవయ్య, రామయ్య రావయ్య, రామయ్య లేవయ్య, లేవయ్య లేవయ్య, లేవయ్య లేవయ్య. హ్యాండ్స్ అప్. విమానాన్ని కింద దించు. చెప్పినట్టు అనకపోతే కాల్చేస్తాను. Flight 303, you are heading in the wrong direction. I repeat, Flight 303. You are heading in the wrong direction. Flight 303, I repeat. అందరినీ దించి వరుసగా నించోబెట్టు, ఎవరిని పారిపోనివ్వద్దు. ఓకే బాస్. అయ్యా
అయ్యా అయ్యా ఈ విగ్రహం ఎత్తు పోవద్దయ్యా, మీకు దండం పెడతాను, మీ కాళ్ళు ఎట్టుకుంటాను బాబు. అయ్యా అయ్యా నన్ను కొట్టండి, తన్నండి, ఈ విగ్రహాన్ని మాత్రం తీసుకెళ్ళమను. నా రాముని వారిని నేను వదిలిపెట్టను, నా దేవుని నేను వదిలిపెట్టను బాబు. రామా రామా. మీరు మనుషుల రాక్షసుల? ఒక నిండు ప్రాణం తీయడానికి మీకు చేతులు ఎలా వచ్చాయి? మర్యాదగా వెనక్కిపో, లేకపోతే నిన్ను కాల్ చేస్తాను. కాల్చే, నీ పాప ఇంకా పెంచుకో. రాము, ఆ పూజారిని ఎందుకు చంపావు? పని కడ్డం వస్తే చంపగా ముద్దెట్టుకుంటామా? సురేష్, ఆ విగ్రహాన్ని దొంగిలించడం వరకే మన ఒప్పందం. చిన్ననాటి నుంచి నీ సావాసం కారణంగా నేను దొంగతనాలు చేస్తూనే వచ్చాను, కానీ ఆ హత్యాకాండలు ఎప్పుడూ నేను అంగీకరించలేదు. నీ అంగీకారం ఎవరికి కావాలి? మన ఆచూకి పోలీసులకు తెలియకుండా మొత్తం ప్యాసింజర్స్ ని చంపేయమని బాస్ ఆర్డర్స్. సురేష్, బాస్ గీసు నాకు అనవసరం. మనుషులు చేసిన ఈ విగ్రహాలతో ఎలాగైనా ఆడవచ్చు, కానీ దేవుడు చేసిన ఈ మనుషుల్ని చంపే హక్కు మనకు లేదు. హక్కు ఉందో లేదో నీతోనే తెలుస్తాను. ఆగండి, అంత ఆయుధాలు పారేయండి, లేకపోతే మిస్ ఆ పారేసిన ఆయుధాలన్నీ కలెక్ట్ చేయండి. ఆ ప్రయాణికులందరినీ వ్యాన్ లో ఎక్కించండి. కమాన్ కమాన్, హరి అప్. What happened? Gangsters are there. Come on. Here. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. Come on.
అందరినీ ఎందుకు ఆహ్వానించానో మీకు తెలుసు. ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు. మా తండ్రి రావు బహదూర్ శివప్రసాద్ గారు చనిపోతూ మా చెల్లెలి సుజాత బాధ్యత నాకు అప్పగించారు. భగవాన్ శ్రీకృష్ణమూర్తి దయ వల్ల ఇంతవరకు ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చగలిగాను. మా చెల్లెల్ని విదేశాలకు పంపించాను. ఇప్పుడు ఆమె పెద్ద చదువులు చదివి స్వదేశానికి రాబోతోంది. నిజం చెప్పాలంటే ఇంకా సేపట్లో నా జీవితాశయమే నెరవేరబోతోంది. వెల్, మనమందరం ఇప్పుడు ఏరోడ్రమ్కి వెళ్ళి ఆమెను ఘనంగా రిసీవ్ చేసుకోవాలి. కమాన్. సార్ సార్, ఎవరో దొంగల ముఠా విమానాన్ని హైజాక్ చేశారు సార్. ఇప్పుడే ఫోన్ వచ్చింది. మై గాడ్. పోలీస్ కంట్రోల్ రూమ్, దిస్ ఈజ్ హరిప్రసాద్ స్పీకింగ్. విమానాన్ని హైజాక్ చేసిన దొంగల ముఠాన్ని పట్టుకున్నారా? పార్డన్ మీ, దొంగలు తప్పించుకున్నారా? ఐ సీ. బట్ మా చెల్లెలు సుజాత అందులోనే ప్రయాణం చేస్తోంది. వాట్? సుజాత ఒక్కతే కనిపించడం లేదా? మై గాడ్. సార్, వెంటనే వెతికించండి. ఎలాగైనా సరే, ఎంత ఖర్చు అయినా సరే నా చెల్లెలు నాకు అప్పగించాలి ప్లీజ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత మంచి వాళ్ళు మీరా దొంగల ముఠాలో ఎలా చేరారు? నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆ సంగతి తలుచుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. ఊహ తెలియని వయస్సు నుంచి నా జీవితం ఎన్నో గిరికీలు పుట్టింది. చిన్ననాటి నుంచి సురేష్తో కలిసి దొంగతనాలు చేస్తూ నేనెవరో ఏమిటో కూడా మర్చిపోయాను. సుజాత, మూసుకుపోయిన నా కళ్ళు తెరిపించావు. నిజంగా నీకెంతో రుణపడి ఉన్నాను. నాకా? అవును, ఆ పూజారి నువ్వు చూపించిన త్యాగం వల్లనే నాకు జ్ఞానోదయమైంది. ఇన్నాళ్ళు ఆ విగ్రహాల విలువ డబ్బుతోనే కొలిచాం గాని ఆ విగ్రహాల చుట్టూ పవిత్రమైన ఎంత భక్తిభావం అలుముకొని ఉన్నదో ఆ పూజారి ఆత్మత్యాగం వల్లనే నాకు అర్థమైంది. గుండె దెబ్బతిని కూడా ఆ త్యాగమూర్తి హా రామా అన్నప్పుడు నా గుండె దలదరించింది. సాటి మానవుని బలిదానానికి ముగ్ధమై నీవు తుపాకీకి ఎదురునిచ్చినప్పుడు మానవత్వానికి నా జీవితం ఎంత దూరంగా ప్రయాణిస్తుందో నేను తెలుసుకున్నాను సుజాత, తెలుసుకున్నాను. వెళ్దాం పద. ఎక్కడికి? ఎక్కడికా? నీ చోటికి నువ్వు, నా చోటు వెతుక్కుంటూ నేను. కాదు, ఇద్దరు మా ఇంటికే వెళ్దాం పదండి. మా అన్నయ్య చాలా మంచివాడు. నేనంటే అంతులేని ప్రేమ. మిమ్మల్ని చూస్తే ఎంతో ఆనందిస్తాడు. వెళ్దాం పదండి. మీ అన్నయ్య మంచివారే కావచ్చు, కానీ మంచి వాళ్ళ మధ్య బ్రతికే యోగ్యత నాకు లేదు. వెళ్ళు. నేను ఈ జీవితంలో పోగొట్టుకున్నవి తిరిగి పొందగలిగిన నాడు, సభ్యత కలిగిన ఈ సమాజంలో మనిషిగా నేను మెలిగే అర్హత సంపాదించిన నాడు, అప్పుడు నా అంతట నేనే వస్తాను. అంతవరకు మీకోసం వేచి ఉంటాను. థ్యాంక్స్ సుజాత. ఎక్స్క్యూజ్ మీ, మీరు, మీ పేరు? సుజాత. అంటే హరిప్రసాద్ గారి చెల్లెలు మీరేనా? అవును. అయితే రండి, మీకోసం వెతుకుతున్నాం. మీ అన్నగారు చాలా కంగారు పడుతున్నారు. రండి. ఏమిటి అలా చూస్తున్నారు? అబ్బే ఏమి లేదు. రండి. అదేమిటి చెల్లి అలా చూస్తున్నావు? నేను అన్నయ్యనే. అన్నయ్య, నువ్వు చాలా మారిపోయావన్నయ్య. ఏమిటిది? హిప్పీలో జుట్టు పెంచేశావే? అదే, నాలో పెరిగిన కృష్ణ భక్తికి నిదర్శనంగా పెంచాను. సరిగా చెల్లి, రాత్రంతా ఎక్కడున్నావమ్మా? దొంగల ముఠా నుంచి తప్పించుకునే సందర్భంలో అడవిలో ఉండిపోవాల్సి వచ్చిందన్నయ్య. అడవిలోనా? ఒక్కతే? నేను ఒక్కతినే. బ్యాడ్ లక్. నేను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. అదేమిటన్నయ్య? అవును చెల్లి, నీకోసమని బ్రహ్మాండమైన రిసెప్షన్ ఏర్పాటు చేశాను. నువ్వు వస్తావు వస్తావు అని ఎంతో ఆనందంతో పొంగిపోయేవాడిని. ఈ సంఘటనతో పొంగిపోయా.
అసలు ఒక్క క్షణం నిన్ను శాశ్వతంగా పోగొట్టుకున్నానేమో అని కూడా భయపడ్డాను. భయం ఎందుకన్నయ్యా? నీ ప్రేమ నన్ను కవచంలా కాపాడుతుంటే నరకానికి వెళ్ళినా బ్రతికే వస్తాను. అంతా భగవాన్ శ్రీకృష్ణమూర్తి దయ. నా చెల్లి రెస్ట్ తీసుకుందా? తొలిసారి నిన్ను చూశాను నేను, నీ ప్రేమ పాశం లాగింది నన్ను, ఏ తారలోను నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీ నవ్వు లేదు. నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి తాజా గులాబీ సిగ్గుతో తల వంచె చూడు. నీ బుగ్గ మీద మొగ్గ వేయు నిగ్గు చూసి తాజా గులాబీ సిగ్గుతో తల వంచె చూడు. ఏ తారలోను నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీ నవ్వు లేదు. తొలిసారి నిన్ను చూశాను నేను, నీ ప్రేమ పాశం లాగింది నన్ను. నీ చక్కనైన మేనులోని ఛాయ చూసి చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయే నేడు. నీ చక్కనైన మేనులోని ఛాయ చూసి చిన్నారి కన్నె చేమంతి చిన్నబోయే నేడు. ఏ తారలోను నీ తీరు లేదు, ఏ పువ్వులోను నీ నవ్వు లేదు. ఏ సుందరిలో కానరాని సోయగాలు, ఏ వయ్యారిలో లేని అందచందాలు. ఏ సుందరిలో కానరాని సోయగాలు, ఏ వయ్యారిలో లేని అందచందాలు. తనలోన కలిగి మనసార వలచే చిన్నదాని కోసం వెతికేను నేను. రాళ్ళు విసురుతున్నావు. అందంగా ఉన్నానని అహంకారమా? కాదు, ఐశ్వర్యంలో మునిగి తేలుతున్నాననే మదం. మాటకు మాట పేలుస్తున్నావు. పొగరెక్కిందా? కూలి చేసుకు బ్రతికే మాకెక్కడుంటుంది పొగరు? కన్ను మిన్ను కానక మనుషుల మీదకే జీపు తోలే మీకుంటుంది పొగరు. పొగరు కలిస్తే మంచి సొగసుగా ఉంటుంది. ఏమంటావు? నోరు ముయ్యమంట. మూస్తాను, ముచ్చటగా మూస్తాను, ముద్దుగా నోరు మూస్తాను.
ముందు ఆవిడ వదులు. ఇది నా ఎస్టేటు, నా ఇష్టం. వదలమంటానికి నువ్వెవరు? నేనెవరిదైనా ఒక ఆడపిల్లని బలవంతం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేవాడిని మాత్రం కాదు. ఊరుకోకేం చేస్తావే? పో అవతలకి. వీడిని ఇంటికి తీసుకురండి రా, తోలు చేస్తాను. ఏమిటి గోపి, ఏం జరిగింది? ఎవడు వీడు? మన పని వాళ్ళందరి ముందు నన్ను అవమానించాడు. ఒళ్ళు కొవ్వెక్కి నా మీదే చెయ్యెత్తాడు. అయితే అల్లుడు ఆ ఎత్తించెయ్య తీయించేయి. కల్లో కూడా నా పేరు గుర్తుండేటట్టు చేస్తా. అన్నయ్య, ఏమిటి చిత్రహింస? నేను చూడలేను. ప్లీజ్ స్టాప్ ఇట్. నీకేం తెలియదు, నువ్వు ఊరుకా. ఆగు! కొడుతున్నావు? నా మీద దౌర్జన్యం చేశాడు. నువ్వేమి చేయకుండానే నిష్కారణంగా నీ మీదకి వచ్చాడా? నేను నమ్మను. నాన్నగారు వెళ్ళవతలకి. రా, మీకు వేరే చెప్పారా? పోలే. తప్పైనా ఒప్పైనా ఎప్పుడు బలవంతులతో విరోధం పెట్టుకో. వెళ్ళునా. ఇలా రా. నిన్నే. నీ పేరు? ఏ ఊరు? ఇది నా ఊరు అని చెప్పుకునే అవకాశం లేదు. ఏం చేస్తున్నావు? ఇంతవరకు చేసినవి మర్చిపోవటానికి ప్రయత్నిస్తాను. చూస్తే మంచివాడలా కనిపిస్తున్నావు. నువ్వెందుకయ్యా వాడి మీద చేయి చేసుకున్నావు? కావాలని చేయి చేసుకోలేదు బాబు. కాలి పని జరుగుతూ ఉంటే చూసి సహించలేకపోయా. గొప్పింటి బిడ్డలు ఏం చేసినా చెల్లుతుంది. చూస్తూ తల వంచుకు వెళ్ళిపోవడమే బ్రతక నేర్చిన వాళ్ళ లక్ష్యం. తల వంచైనా నిలుపుకోవలసినంత ముఖ్యమైనది కాదు బాబు గారు ఈ ప్రాణం. జీవితంలో ఏదో దెబ్బతిన్నవాడిలాగా మాట్లాడుతున్నావే. అవును, పోగొట్టుకున్నది కళ్ళ ఎదుట కనిపిస్తుంది. పొందలేని దురదృష్టవంతుడు. అంత విలువైంది ఏం పోగొట్టుకున్నావయ్యా? ఆత్మీయత, తల్లిదండ్రుల మమత. ఆ దురదృష్టం నీదో, నిన్ను పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రులదో ఎవరికి తెలుసు? సరే, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? గమ్యం లేని ఈ జీవితం ఎక్కడికి లాక్కు వెళితే అక్కడికి. పోనీ ఇక్కడే ఉండు. బాబు గారు, నేను అనుకున్నంతా జరిగింది. ఏమిట్రా? వాడిని బావ ఇంట్లో పర్మనెంట్ గా ఉండిపోమంటున్నాడు. కన్న బిడ్డను కొట్టి అవమానించిన వాడిని ఆదరించి ఇంట్లో పెట్టుకుంటారా? వీల్లేదు. వాడి సంగతి ఏంటో ఎప్పుడో తేలుస్తాను. నా బిడ్డను ఎంత అవమానం చేస్తాడు అనుకోలేదు.
నీ బిడ్డని ఎవడు అవమానం చేయగలడు? వాడే ప్రపంచాన్ని అంతటినీ అవమానాల పాలు చేయగలడు. ఎవడో అడ్డమైన వాడిని ఇంట్లో పెట్టుకుని చాలక నా బిడ్డని ఇంకా ఎగతాళి చేస్తారా? అడ్డమైన వాడు హద్దు తెలిసి ప్రవర్తించేవాడు కాదు, హద్దు మీరి ప్రవర్తించేవాడే. రాము చాలా మంచివాడు. ఏమిటి? గోపిని కొట్టినవాడు మంచివాడా? చెడు నుంచి తప్పించడానికి రాము నీ కొడుకుని కొడితే మంచి చూపించినందుకు నీ కొడుకు రాముని కొట్టాడు. మంచి వాళ్ళకి ఎప్పుడు నా మనసులో స్థానం ఉంటుంది. అందుకే రాముని ఇక్కడ ఉండమన్నాను. తప్పులేదే. లేదు, ఇంకా నెత్తెక్కించుకోండి. బేషుగా